హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్. అనోరా ఇదొక అమెరికన్ రొమాంటిక్ బోల్డ్ కామెడీ డ్రామా. 2024లో రిలీజ్ అయింది. 97th ఆస్కార్ అవార్డ్స్లో 5 అవార్డ్స్ గెలుచుకుంది మూవీ. బెస్ట్ యాక్ట్రెస్గా మికీ మ్యాడిసన్, బెస్ట్ డైరెక్టర్గా సీన్ బేకర్లతో పాటు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ సెగ్మెంట్స్లోనూ ఈ మూవీ ఆస్కార్స్ గెలుచుకుంది. 53 కోట్లతో సినిమా తీస్తే 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అవార్డ్స్తో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ. జియో హాట్స్టార్తో పాటు జీ5లో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్న ఈ మూవీ స్ట్రిక్ట్లీ అడల్ట్స్ ఓన్లీ. ఆస్కార్ విన్నింగ్ మూవీ కదా అని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూద్దాం అనుకున్నారు. బోల్డ్ సీన్స్తో పాటు ఫుల్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది సినిమాలో. సెక్స్ వర్కర్స్ కూడా మనలాంటి మనుషులనే విషయం మర్చిపోయి వాళ్ళని చాలా చీప్గా చూస్తూ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా వాళ్ళని ట్రోల్ చేయడం అనేది ఈ సొసైటీలో కామనే కదా. కానీ వాళ్ళు కూడా మనలాగే లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, రెస్పెక్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పాయింట్తో వచ్చిన మూవీనే అనోరా. అనోరా అనేది ఒక లాటిన్ వర్డ్. ఆ పదానికి అర్థం రెస్పెక్ట్ అని. బ్రీఫ్గా అనోరా మూవీ కథేంటో ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్లోని ఒక క్లబ్లో వర్క్ చేస్తూ లైఫ్ లీడ్ చేసే అనోరా ఒక సెక్స్ వర్కర్. రష్యన్ లాంగ్వేజ్ తెలిసిన ఒక వేశ్యని కోరుకున్న 21 ఏళ్ల ఇవాన్ దగ్గరికి వెళ్తుంది అనోరా. అనోరా తనకిచ్చిన సర్వీస్ నచ్చడంతో నెక్స్ట్ డే తనని ఇంటికి పిలుస్తాడు ఇవాన్. విశాలంగా రాజభవనంలో ఉన్న ఇంట్లో ఒక్కడే ఉంటున్న ఇవాన్ ఒక రష్యన్ బిజినెస్ మ్యాన్ కున్న ఏకైక వారసుడని తెలిసి సర్ప్రైజ్ అవుతుంది అనోరా. అమ్మాయిలు, పార్టీలు, వీడియో గేమ్స్, డ్రగ్స్, ఇదే ఇవాన్ జీవితం. ఒక అమెరికన్ అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే అమెరికా పౌరసత్వం వస్తుందని, ఇక అమెరికాలోనే ఉండిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్న ఇవాన్కి రష్యాకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ బిజినెస్ని చూసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అనోరాతో కొన్ని డేస్ ఎంజాయ్ చేశాక తనతో మంచి రిలేషన్ ఫామ్ అవడంతో తనని మ్యారేజ్ చేసుకోమని అనోరాని అడుగుతాడు ఇవాన్. ఇవాన్ మ్యారేజ్ ప్రపోజల్కి ముందు సర్ప్రైజ్ అయినా తన ఫ్యూచర్ లైఫ్ బాగుంటుందన్న ఆశతో అనోరా ఇవాన్తో పెళ్లి కొప్పుకుంటుంది. హ్యాపీగా మ్యారేజ్ కూడా చేసేసుకుంటారు. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం అస్సలు నచ్చని ఇవాన్ పేరెంట్స్ అనోరాతో ఇవాన్కి విడాకులు ఇప్పించి తమ కొడుకుని రష్యా తీసుకెళ్లిపోవాలనుకుంటారు. అనోరా ఇవాన్తో జరిగిన తన మ్యారేజ్ని కాపాడుకోగలిగిందా? అనోరా నిజంగానే ఇవాన్ని ఇష్టపడి మ్యారేజ్ చేసుకుందా, లేక తన డబ్బు కోసం ఆశపడి తనని మ్యారేజ్ చేసుకుందా? ఇవాన్ పేరెంట్స్ ఒక సెక్స్ వర్కర్ని తన కోడలుగా ఒప్పుకున్నారా? మ్యారేజ్కి ఎగ్జాక్ట్గా డెఫినేషన్ ఏంటి అసలు? హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఇన్ని చీకటి కోణాలు దాగుంటాయా? చాలా తక్కువ మంది యాక్టర్స్తో వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో ఈ ప్రశ్నలన్నిటికీ ఈ మూవీ ద్వారా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సీన్ బేకర్. మూవీ స్టార్టింగ్లో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంది. కానీ మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా ఈ మూవీకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. మీరు ఈ మూవీకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఏంటి ఈ ఆర్డినరీ మూవీగా 5 ఆస్కార్లు వచ్చిందని మీకు అనిపించే ఛాన్స్ ఉంది. అనోరా క్యారెక్టర్లో మిక్కీ మ్యాడిసన్ సూపర్గా సెట్ అయింది. తను ఈ క్యారెక్టర్ చేయడం కోసం చాలా రీసెర్చ్ చేసినట్టుంది. అందుకే తన పెర్ఫార్మెన్స్ అంత రియలిస్టిక్గా ఉంది. అందుకేగా బెస్ట్ యాక్ట్రెస్గా ఆస్కార్ని కూడా సాధించేసింది. ఈవెన్గా మార్క్ ఐడల్స్టీన్ కూడా తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేశాడు. అన్ని హాలీవుడ్ సినిమాల్లో లాగే ఈ మూవీలో కూడా మిగతా యాక్టర్స్ అంతా తమ తమ రోల్స్లో ఒదిగిపోయారు. ఈ మూవీని తనే కో-ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సీన్ బేకర్ తన స్క్రీన్ ప్లేకి, తన డైరెక్షన్కి, తన ఎడిటింగ్కి 3 ఆస్కార్స్ దక్కించుకున్నాడంటే స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో, డైరెక్షన్ ఎంత ఎక్సలెంట్గా ఉండి ఉంటుందో, ఎడిటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండి ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే సూపర్ అనిపించింది ఈ మూవీ. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా. కానీ చివరిగా మీకు చిన్న మాట, ఈ మూవీ నాకు నచ్చిందని మీకు కూడా నచ్చాలన్న రూలేం లేదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, ఈ మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ వీడియో. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.